విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతోంది. విజయదశమి ముగిసి 2 రోజులు అవుతున్నా పెద్ద ఎత్తున భవానీలు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు. భవానీల తాకిడితో ఇంద్రకీలాద్రి అరుణమయమైంది. నవరాత్రుల్లో అమలు చేసినట్లుగానే హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి కొద్ది మంది భవానీలను క్యూ లైన్లలోకి వదులుతున్నారు. ప్రస్తుతం దుర్గమ్మను దర్శించుకునేందుకు 5 గంటల సమయం పడుతోంది. దూర ప్రాంతాల నుంచి కాలినడకన దుర్గమ్మను దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో మరో 2 రోజులు రద్దీ కొనసాగబోతోంది. అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నరాత్రులు ముగిసినా సరే భారీ ఎత్తున భక్తుల తాకిడి ఎక్కువగా కనపడుతుంది. ప్రధానంగా విజయవాడ మొత్తం కూడా ఎరుపెక్కింది. భారీగా భవానీలు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి భవానీలు పోటెత్తంతో ప్రస్తుతం విజయవాడతో పాటు ఇంద్రకీలాద్రి మొత్తం కూడా భవానీలతోని కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను దుర్గగుడి దారి మార్గంలో ఉన్నాను. చూసుకోవచ్చు విజువల్స్లోని ఏదైతే మూలా నక్షత్రం రోజున ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఇంద్రకీలాద్రికి స్పష్టంగా కనబడుతుంది. మూలా నక్షత్రం రోజున ప్రధానంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కావచ్చు, దాంతోపాటు ఇతర ప్రాంతాలకు వచ్చే ప్రజలు కావచ్చు, ఏదైతే ఉందో కింద మార్గంలో విఎంసీ దగ్గర గేట్లు ఓపెన్ చేసిన వెంటనే బ్యారికేడ్లు ఓపెన్ చేసిన ఏ విధంగా తాకిడి ఉంటుందో అవన్నీ కూడా విజువల్స్లో మనం స్పష్టంగా చూసినట్టు అదేవిధంగా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భవానీలు గతంతో ఏదైతే ఉందో నిన్నటి నుంచి తాకిడి ఎక్కువగా ఉంది. అయితే శుక్రవారం కాకుండా శని ఆదివారాలు భవానీ దీక్ష విరమణ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు మరింత భారీగా అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశాలు కనపడుతుంది. మీరు ఎక్కడ వచ్చారు భవాని? అమలాపురం. ఎలా వచ్చారు మీరు అందరూ? కారు మీద వచ్చాం బాబు. కారు వచ్చారు. ఎలా ఉంది దర్శనం? ఎలా ఉంది? చాలా గట్టిగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది బాబు. అంటే 4 గంటలు బయలుదేరితే 8 గంటలు పట్టింది దర్శనం. 8 గంటలు పట్టింది బాబు. ప్రసాదానికి కూడా చాలా 2 గంటలు పట్టేసింది బాబు. దగ్గర చూడలేదు బాబు. నేను సెండి బాబుకి వేసుకునేవాడిని, అంత ఫ్లోటింగ్ ఉంది. ఇది బాగా ఎక్కువ బాగుందని ఈ సంవత్సరం బాగా క్రౌడ్ ఎక్కువ వచ్చారండి. నేను 3 years నుంచి వస్తానండి ప్రతి నవరాత్రులకి. బాగుంది, ఎక్విప్మెంట్ చాలా బాగా చేశారు. కనీసం బాగా క్రౌడ్ ఎక్కువ అండి, క్రౌడ్ బుడింగ్ బాగా ఎక్కువ అండి. ఇవాళ ఈసారి కలకల్లా ఆడేసిందండి అమ్మవారు మొత్తం కలకలాడేసింది ఇంద్రకీలాద్రి కదండి. కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ సంతోషంగా ఆనందంగా ఉండదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురమే సార్. బాగుందండి, బాగా జరిగింది. దర్శనం కూడా బాగుంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. భవానీలు ఎక్కడ చూసినా ఎరుపెక్కిన రంగుతోని భవానీలు మనకి స్పష్టంగా కనబడుతున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లడ్డూ క్యూ కౌంటర్లో ఉన్నాము. లడ్డూ క్యూ కౌంటర్ల దగ్గర చూసుకోవచ్చు భవానీల తాకిడి చాలా ఎక్కువగా కనబడుతుంది. దానికి సంబంధించి కూడా విజువల్స్ మీకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున భవానీలు ఈ ప్రాంతానికి రావటం తొలిసారి అనేది మాత్రం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దీక్ష చేపట్టిన చాలామంది భవానీలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది అమ్మవారి దీక్ష వేస్తాము, దీక్ష చేసి దసరా నవరాత్రి ఉత్సవాల తర్వాత అమ్మవారికి సంబంధించిన దర్శనానికి వస్తాం. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఇంత మొత్తంలోని భవానీలు అమ్మవారి దీక్షకు వచ్చిన పరిస్థితి లేదు అనే దానిపై కూడా భవానీలందరూ కూడా అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మరికొందరు భవానీలు ఉన్నారు. భవానీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ జిల్లా నకరేకల్ మండలం. ఓకే, ఎంతసేపు పట్టింది లడ్డూగా దర్శనానికి 2-3 గంటలు పట్టింది. 3 గంటలు పట్టింది. ఇంత క్రౌడ్ చూసారు ఎప్పుడైనా? ఎప్పుడు చూడలే, ఈసారి బాగా వచ్చారు జనం. ప్రతి ఇయర్ వేస్తారా మీరు? ప్రతి ఇయర్ వేస్తాం. ఓకే, ఇది 5వ సారి. ఎందుకు ఇంత క్రౌడ్ ఉన్నారంటారు? మేము పొద్దుగాల రాబట్టి 3 అయింది. సాయంత్రం మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకైతే 10-11 వచ్చిన వాళ్ళకి 6-7 గంటలు పడుతుంది. 6-7 గంటలు పడుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి. కానీ ఈ లడ్డూల కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మీకు నేను విజువల్స్ తో చూపిస్తాను. చాలా మంది భవానీలు కావచ్చు, చాలా మంది మాత్రం అమ్మవారి దర్శనం చూసుకొని కిందకి వస్తున్నారు. ఏదైతే మెట్ల మార్గం మేరగా అమ్మవారి దర్శనం తర్వాత అందరికీ కిందకి వచ్చిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క దర్శనానికి సంబంధించి 6-7 గంటల సమయం పడుతుంది. భవన్ ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం నుంచి వచ్చాము. ఎంతసేపు పడింది దర్శనం? ఒక 1 hour. అంటే నేను మొక్కు పుడకలేమో
అమ్మవారికి మొక్కున్నాను 5 ఏళ్ల కిందట ముక్కు పుడక తీసుకొచ్చాను. అందువల్ల నాకు 10 నిమిషాల్లో తీసుకెళ్లిపోయారు. బంగారు ముక్కు పుడక ఇచ్చాను అమ్మవారికి. 2 గ్రాములు ఉంది. సంతోషంగా అనిపించింది. లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇంత లేదు. ఈసారి చాలా ఎక్కువగా ఉంది. దసరా తర్వాత వచ్చాను లాస్ట్ ఇయర్, అయితే అప్పుడు బాగా ప్రశాంతంగా ఉంది. ఈసారి దసరా నవరాత్రుల కంటే ఇప్పుడే ఎక్కువగా అనిపిస్తుంది. అయినా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా ఉంటది. నాకు అది అర్థమవుతుంది. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తున్నామో అర్థం అవ్వట్లేదు. ఇంకా కానీ ప్రతి చోట అన్ని సెక్యూరిటీ అంతా బాగుంది. అయితే వాళ్ళు ఎక్కడ అప్రమత్తంగా ఉన్నారు. ఒక్కరిని కూడా మళ్ళీ ఇంకొకసారి దర్శనం వెళ్ళడానికి ఛాన్స్ కుదరట్లేదు. బాగా స్ట్రిక్ట్ గా చేశారు. భోజనము అంతా బాగుంది. అమ్మవారు ముఖ్యంగా చాలా కళగా ఉన్నారు. దసరా అయిపోయిన తర్వాత కూడా ఇంకా అలాగే ఉంది అమ్మవారి మొహంలో కళ. భవానీ దీక్ష 41 రోజు, 21 రోజు, 11 రోజులు ఉంటుంది. ఈ నవరాత్రుల్లో అయితే ఎవరైతే ఓన్లీ భవానీ దీక్ష నవరాత్రుల్లో చేపట్టాలనుకున్నారో వాళ్ళైతే 11 రోజులు మాత్రమే తీసుకుంటారు. దీక్ష ఉంటుంది, మాల ఉంటుంది. మాల అయితే 21 రోజుల పైన కూడా అలా పెట్టుకుంటారు నవరాత్రులు మొదలుపెట్టి. దీక్ష అయితే ఈ 11 రోజులు మాత్రమే తీసుకుంటారు. ఏదైతే 11 రోజులు, ఈసారి 10 ఏళ్ల తర్వాత ఒకసారి 11 రోజులు వచ్చింది. ఎప్పుడు దసరా అంటే దశహరా 10 రోజులు మాత్రమే వస్తుంది. ఈసారి 11 రోజులు వచ్చింది. అందువల్ల చాలా రద్దీగా ఉంది. ఈసారి నాకు అదే అనిపించింది. కాబట్టి భవానీలకు కూడా 11 రోజులు కంప్లీట్ అయ్యాయి దసరాకే. మాకందరికి దసరా తర్వాత రోజు వచ్చాము. అందుకే మేము దసరా ముందు రావడానికి కుదరలేదు. ఎందుకంటే 11 రోజులు కంప్లీట్ అవ్వాలి కదా మాకు. ఈరోజు మళ్ళీ ఇక్కడ కృష్ణానదిలో స్నానానికి వదలలేదు. సీతారాం ఘాట్ అని అక్కడికి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసుకొని వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. చాలా ఆనందంగా అనిపించింది. నేనైతే ఈరోజు మాత్రం 2 సార్లు చేసుకున్నాను కష్టపడి. బాగా అయ్యింది దర్శనము. మాట్లాడండి. బాగుంది, సరిపోతుంది. ఎస్, ఖచ్చితంగా చూసినట్టయితే అమ్మవారి దీక్ష నేపథ్యంలోని 11 రోజుల పాటు అమ్మవారి దీక్ష చేపట్టిన తర్వాత భారీ మొత్తంలో అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఎక్కడి నుంచి భవాని వచ్చింది సార్? నేను వచ్చింది శ్రీకాకుళం నుంచి సార్. శ్రీకాకుళం నుంచి సార్. ఎలా ఉంది దర్శనం అయితే బాగా ఉంది, కానీ టైం బాగా 5 hours పట్టదు సార్. క్రౌడ్ ఉన్నారా? బాగా చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు సార్. ఒక ప్రసాదం కోసం 1 hour పట్టింది సార్. జనాలు దసరా అనుకుని తగ్గుతారు అనుకుని, కానీ అసలు జనాలు కూడా తగ్గలేదు. అదే క్రౌడ్ కంటిన్యూ అవుతుంది. దీక్ష 11 రోజులు సార్. నవరాత్రి మాల 11 రోజులే సార్. నాకు 6కి స్టార్ట్ అయిపోయింది సార్. ఇక్కడ అక్కడ 12 అయింది సార్ దర్శనం కంప్లీట్ కావడానికి. దాదాపు 6 గంటలు పట్టింది. 1 hour ప్రసాదం పట్టింది సార్. అంత క్రౌడ్ ఉంది సార్. చాలా ఇంతవరకు నా లైఫ్ లో కూడా చూడలేదు సార్. ఇదే ఫస్ట్ టైం. ఇంత క్రౌడ్ ఉంటుంది కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్ సార్. అది కూడా దుర్గా భవాని. నేను అయ్యప్ప మన 3 times చేశాను, కానీ ఎంత క్రౌడ్ చూడలేదు. చాలా ఆనందంగా ఉంది. కొంచెం లేట్ అయింది అది. థ్యాంక్ యూ సార్. సో ఖచ్చితంగా భవానీలు మాత్రమే కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతమందిని క్రౌడ్ని మేము ఎప్పుడూ చూడలేదు, ఇంతమంది జనాభాని ఎప్పుడూ చూడలేదు అనేది కూడా వాళ్ళందరూ కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఎందుకంటే దీక్ష ఈసారి 10 రోజులు కాకుండా 11 రోజులు జరిగిన నేపథ్యంలోనే 11 రోజులు పూర్తయిన తర్వాతే అమ్మవారి దర్శనం చేసుకొని దీక్ష విరమణ ఉంటుంది. ఈ నేపథ్యంలోని దానికి అనుగుణంగానే భవానీలందరూ కూడా ఈ 11 రోజుల పాటు అమ్మవారికి సంబంధించిన దీక్ష చేపట్టి, ఎందుకంటే 11 రోజుల పూర్తయిన తర్వాతే అమ్మవారి సంబంధించిన దీక్ష విరమణ చేయాలి. ఈ నేపథ్యంలోని ఈ నెల ఏదైతే 2వ తారీఖు అమ్మవారికి సంబంధించిన విజయదశమి పూర్తయిన తర్వాత భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తారో ఆనవాయితీ ఉంటుంది. అయితే అందరూ భవానీలు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే అమ్మవారి దర్శనం సందర్భంగా దసరా తర్వాత కొంతవరకు కూడా ఆ భక్తుల తాకిడి తక్కువగా ఉంటుంది. ఆ తాకిడి తర్వాత ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చాలా సులువుగా ఉంటుంది అనేది కూడా భావించాము. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి మాకు ఎక్కడా కనిపించట్లేదు. ఇంత మొత్తంలోని ఇంతమంది భవానీలు దీక్ష చేపట్టి ఇంత భారీగా వస్తారని కూడా ఊహించలేదు అనే దానిపై కూడా భవానీలే కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మనం కింద క్యూ మార్గం ఏదైతే ఉందో వినాయకుడి గుడి నుంచి క్యూ మార్గంకి వెళ్ళే ప్రాంతాన్ని కూడా మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఇంత మొత్తం క్రౌడ్ని ఎక్కువగా మనం మూలా నక్షత్రం రోజున చూస్తాము. ఎందుకంటే మూలా నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో భారీ మొత్తంలోని ఒక బ్యారికేడ్లు, ఒక కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి కొంతమందిగా కంపార్ట్మెంట్ల ద్వారా క్యూ లైన్లోని వదులుతుంటారు. అదే తరహాలోనే
ప్రస్తుతం భవానీల దీక్షకు సంబంధించిన నేపథ్యంలోని దసరా ఉత్సవాల తర్వాత కూడా ఇదే కొనసాగిస్తున్న చూసినట్టయితే ఎంత తాకిడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మీకు లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి ప్రధానంగా క్యూ లైన్లోని ఉన్న భక్తులకు సంబంధించి కూడా మీకు చూపించబోతున్నాను. పైన చూసుకోవచ్చు కంపార్ట్మెంట్ల ద్వారానే అమ్మవారి సంబంధించి కూడా దీక్ష నేపథ్యంలోని భవానీలందరూ ఇంత మొత్తంలోని దర్శనానికి వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. చూసుకోవచ్చు భారీగా ఇంత క్యూ లైన్లోని దీక్ష చేపడుతుంది. అందరూ ఒకటే చెప్తున్నారు, ఇంత మొత్తం జనాభాని మేము చూడలేదు, మొదటిసారి ఇప్పటికే పలుమార్లు మాల వేసుకున్నా సరే ఇంత మొత్తంలోని భవానీలు వచ్చిన పరిస్థితి ఈ ఏడాది కనబడుతుంది. ఒక్కొక్కరికి దర్శనానికి 4 నుంచి 6 గంటల వరకు కూడా సమయం పడుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. ఎందుకంటే క్యూ లైన్లోని భవానీలు ఉన్న నేపథ్యంలోని దానికి సంబంధించి కొంతవరకు కూడా సమయం పడుతున్నట్లుగా ఇప్పుడు భవానీలు అందరూ కూడా ఆశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది భవానీలు ఉన్నారు, క్యూ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భవానీ ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చాం భవాని. ఎంతసేపు పడుతుంది దర్శనం? 2 hours పట్టింది భవాని. ఈ లైన్లో అయితే 2 hours పట్టిందండి. ఇక్కడైతే రావడానికి 2 గంటలు పట్టింది మనకి కదా. ఎంతమంది చూసారు భవానీలు? ఇంత ఉంది ఇప్పుడు చూడండి. ఎప్పుడు చూడలేదండి ఎంత జనాన్ని. చాలా బాగా చేస్తున్నారు. సదుపాయాలు గట్రా బాగానే చేస్తున్నారు. సదుపాయాలు గట్రా బాగానే ఉన్నాయండి. భవానీలు మాత్రం ఏర్పాట్ల విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు క్యూ లైన్ ఎక్కడ ఆగని పరిస్థితి లేదు, క్యూ లైన్ ముందుకు కొనసాగుతుంది. భవానీ దీక్ష సందర్భంగా అన్ని క్యూ లైన్లన్నీ కూడా ఉచిత క్యూ లైన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని క్యూ లైన్లో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేలాగా ఒక్కొక్కరిగా వదులుతున్నారు. అయితే అమ్మవారికి సంబంధించిన మహాదివేదన సమయంలో తప్పితే మిగతా అన్ని సమయంలో కూడా భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం త్వరితగతిన పూర్తి దశకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విఐపీలు వివిఐపీలకు సంబంధించి కూడా అన్ని కూడా క్లోజ్ చేసిన అధికారులు పూర్తి స్థాయిలోని అమ్మవారి దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. మొత్తానికి విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు సంబంధించిన ముగిసిన తర్వాత కూడా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే దసరా ఉత్సవాలే ఒక రికార్డు క్రియేట్ చేసింది ఇంద్రకీలాద్రి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా గతంలో భిన్నంగా దాదాపు 15 లక్షల మంది పైగా అమ్మవారిని 11 రోజుల పాటు దర్శించుకున్నారు. అయితే ఉత్సవాల తర్వాత కూడా ఇదే 3 రోజుల పాటు శుక్రవారం శని ఆదివారాలు కూడా రోజుకి 1,00,000 మంది తగ్గకుండా భవానీలు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంటుంటే రేపు ఆదివారం కావటం వారాంతరం కావడంతో ఇప్పుడున్న సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా భవానీలకు సంబంధించిన అమ్మవారి దర్శనం దాదాపు 4 నుంచి 6 గంటలు పడుతుంది. ఈ నేపథ్యంలో భవానీలే ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది వస్తారని మాత్రం ఊహించలేదు అనేది మాత్రం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఇంతమంది భారీగా కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భవానీలందరికీ కూడా అమ్మవారి దర్శనం చేకూర్చేసి కూడా ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్.